మడత కాజాల తయారీ విధానం అండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో 2 కప్పుల మైదా పిండి తీసుకోండి. 1/4 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ వంట సోడా తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ కాగబెట్టిన నెయ్యిని తీసుకోండి. ఈ మొత్తం మిశ్రమాన్ని వీడియోలో చూపిన విధంగా కలుపుకోండి. ఈ నెయ్యి మొత్తము పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని వాటర్ యాడ్ చేసి కలుపుకోండి. వీడియోలో చూపిన విధంగా చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో మడత కాజాలకు కూడా ఆ విధంగానే పిండిని సాఫ్ట్గా కలుపుకోండి. పిండిని 10 నిమిషాలు నాననివ్వండి.
ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలోకి 3 కప్పుల షుగర్ యాడ్ చేయండి. మనం పిండి ఏ కొలతతో తీసుకున్నామో అదే కప్పుతోని షుగర్ తీసుకోవాలండి. ఈ షుగర్ కరగటానికి 2 కప్పుల వాటర్ యాడ్ చేయండి. ఈ విధంగా కలుపుతూ షుగర్ కరిగేంత వరకు వెయిట్ చేయండి. ఇక్కడ షుగర్ సిరప్ అనేది లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా యాలకుల పొడి, లెమన్ని యాడ్ చేసుకోండి. లెమన్ యాడ్ చేయటం వల్ల పాకం అనేది గట్టి పడకుండా అదే విధంగా ఉంటుంది. ఇప్పుడు నానబెట్టిన పిండిని మరి ఒకసారి ఈ విధంగా కలుపుకోండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయండి ఇక్కడ మడత కాజాలు. ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు నీట్గా ఉన్న ఫ్లోర్ మీద కొద్దిగా పిండిని చల్లండి. మైదా పిండిని చల్లి ఈ పిండి ముద్ద ఎంత పలచగా వీలైతే అంత పలచగా కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ బాగా పలచగా ఒత్తుకోండి. రెండు వైపులా టర్న్ చేస్తూ ఒత్తుకోండి. తరువాత ఈ పిండి ముద్దను ఎంత పల్చగా వీలైతే అంత పల్చగాను వీడియోలో చూపిన విధంగాను చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని వీడియోలో చూపిన విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. దానిపై పొడి మైదా పిండిని తీసుకొని అంతా కవర్ అయ్యేటట్లు చల్లుకోండి. ఇప్పుడు రోల్ చేసుకోవడం మొదలు పెట్టండి. ఒకవైపు నుండి రోల్ చేసుకుంటూ పైన పిండిని యాడ్ చేసుకుంటూ అంటుకోకుండా రోల్ చేసుకోండి. వీడియోలో చూపిన విధంగాను రోల్ చేసుకోండి. చివర కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా అంటించుకోండి. ఈ విధంగా అన్నీ సమాన ముక్కలు వచ్చే విధంగా కట్ చేసుకోండి. ఒక్కొక్క ముక్కను తీసుకొని ఈ విధంగా వేలుతో ప్రెస్ చేసి చపాతీ కర్రతో లైట్గా ప్రెస్ చేయండి.
ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకొని ఒక్కొక్క ముక్క ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈవెన్గా ఏగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడే షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోండి. ఈ షుగర్ సిరప్ ఈ మట్ట కాజాలకు పట్టే విధంగా కలయపెట్టుకోండి. వీటిని 10 నుంచి 15 నిమిషాలు షుగర్ సిరప్లో ఉంచితే ఎంతో రుచికరమైన కాజాలు రెడీ అవుతాయి. ఈ వీడియోలోని 6 రకాల ఆమ్లెట్లు నేను ఏ విధంగా వేసానో చూపిస్తానండి. మొదటి రకం ఆమ్లెట్ దీంట్లో ఓన్లీ సాల్ట్ మాత్రమే యాడ్ చేస్తామండి. చిన్నపిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు, అంటే కారంగా మంటగా ఉండదు కాబట్టి ఓన్లీ సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ ఆల్రెడీ వస్తుందండి. కాబట్టి పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఇది మొదటి రకం ఆమ్లెట్ అండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని ఈ విధంగా కాల్చుకోండి. మీకు ఎక్కడైనా ఇన్కేసు ఉడకలేదు అనుకున్నప్పుడు అట్ల కాడతో కొద్దిగా నొక్కితే సరిపోతుందండి. ఆటోమేటిక్గా వేడి అనేది దాన్ని లాగేసుకొని బాగా కుక్ అవుతుందండి ఇక్కడ ఆమ్లెట్. ఇది మొదటి రకం అండి. ఇప్పుడు రెండో రకం ఆమ్లెట్ అండి. ముందుగా గుడ్డు యాడ్ చేసి లైట్గా సాల్ట్, ఇందులో కారం యాడ్ చేస్తామండి. మీ టేస్ట్ తగ్గట్టు ఎక్కువ కారం తినేవారు ఎక్కువగా వేసుకోండి, తక్కువ కారం తినేవారు తక్కువగాను యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. లైట్గా ఆయిల్ యాడ్ చేయండి.
ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా కాల్చుకోండి. ఇది రెండో రకం ఆమ్లెట్ అండి. ఇది చిన్నపిల్లలకి పెట్టొచ్చండి. చిన్నపిల్లలకి మాత్రం వేసేటప్పుడు కొద్దిగా కారం తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మూడో రకం ఆమ్లెట్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు వీడియోలో చూపిస్తున్నానండి. ఒక బౌల్ తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్, కారం యాడ్ చేసి ఎగ్గును దాంట్లో యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోండి. ఇందులో ఉప్పు కారం అంతా ఎగ్గులో కలుస్తుందండి. ఇది మూడో రకపు ఆమ్లెట్ అండి. కొద్దిగా నూనె దాని చుట్టూ ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఈ మూడో రకం ఆమ్లెట్కి చూపిస్తున్నానండి. బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కారము, పచ్చి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కొద్దిగా యాడ్ చేశానండి. ఇది మొత్తం ఈ విధంగా కలుపుకున్నాను. ఉల్లిపాయల్లో దాని తేమ ఉంటుంది కాబట్టి తడిదనము ఉప్పు కరిగిపోతుందండి. తర్వాత ఎగ్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకున్నాను. ఇది మూడో రకపు ఆమ్లెట్ అండి. ఇది నాలుగో రకం ఆమ్లెట్ అండి. ఇప్పుడు ఈ విధంగా పెనం మీద యాడ్ చేసుకోండి. 4 టీ స్పూన్ ఆయిల్ దాని చుట్టూ యాడ్ చేయండి. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇన్కేస్ మీకు ఉడకదు అన్న డౌట్ కనుక ఉంటే ఆ విధంగా కవర్ చేసుకుంటే ఉడికిపోతాయండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఆమ్లెట్ కూడా చక్కగా మనకి ఫ్రై అవుతుంది, ఉబ్బుతుంది. చాలా రుచిగా ఉంటాయండి ఈ రకం ఆమ్లెట్లు. ఇది నాలుగో రకం ఆమ్లెట్ అండి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకోండి. ఇది నాలుగో రకపు ఆమ్లెట్ అండి. ఇప్పుడు ఐదో రకం ఆమ్లెట్ చూపిస్తున్నాను, వీడియోలో చూడండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు పెనం మీద వేసి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఈ ఉల్లిపాయలని, పచ్చిమిరపకాయలని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మరీ బాగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బౌల్ తీసుకొని ఆ బౌల్లోని కొద్దిగా ఉప్పు, కారము, కొద్దిగా పసుపు, ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ని వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఒక గుడ్డు దానికి యాడ్ చేయండి. ఇది ఐదో రకం ఆమ్లెట్ అండి. దీనికి లిడ్ కవర్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ముందుగానే మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాం కాబట్టి ఆల్రెడీ కుక్ అవి ఉంటాయి కాబట్టి సరిపోతుందండి.
ఓ 1 టీ స్పూన్ ఆయిల్ ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఒకవైపు కుక్ అయింది అనుకున్నప్పుడు రెండో వైపు టర్న్ చేసి రెండో వైపు కూడా కుక్ చేసుకోండి. ఇది 5వ రకం ఆమ్లెట్ అండి. 6వ రకం ఆమ్లెట్ సేమ్ ఇదే పద్ధతిలోనండి చేసేది, కానీ ఇక్కడ ఆనియన్స్ అనేవి ఎక్కువగా ఉపయోగిస్తాము. ఒకే ఎగ్ యాడ్ చేస్తామండి. ఎక్కువగా ఉల్లిపాయలు వేసుకొని అదేవిధంగా ఎక్కువ కారము ఉప్పు తగినంత వేసుకొని ఈ విధంగా ఆమ్లెట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇది 6వ రకపు ఆమ్లెట్ అండి. 5, 6 ఇంచుమించు సేమ్ ఉంటాయి, కానీ 6వ దాంట్లో ఎక్కువ ఆనియన్స్ ఉంటాయండి. చాలా రుచిగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన 6 రకాల ఆమ్లెట్లు ఈ విధంగా వేసుకొని మీరు కూడా టేస్ట్ చూసి కామెంట్ చేయండి. చాలా బాగుంటాయండి, అన్ని రకాలు బాగుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బెల్లం సున్నుండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను 2 రకాలుగా చూపిస్తానండి. అంటే నెయ్యి ఎక్కువ పట్టేది తక్కువ పట్టేది 2 పద్ధతులు అండి. మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి. అది మీకు వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను గుండ్లు మినుములు తీసుకున్నానండి. ఈ మినుముల్ని ఒక పాత్ర పెట్టుకొని ఈ విధంగా వేయించుకోండి. సిమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన మాత్రమే వేగుతాయి, కానీ లోపల పచ్చిగా ఉంటాయండి. సిమ్లో అయితే ఈవెన్గా వేగుతాయండి, లోపల కూడా వేగుతాయండి. ఈ విధంగా కలుపుతూ ఈవెన్గా వేపుకోవాలండి. కలపకుండా అలా ఉంచితే కింద వేగిపోయి మాడిపోతాయండి, పైన పచ్చిగా ఉంటాయండి. కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఈ మినుముల్ని వేపుకోవాలండి. అప్పుడే సున్నుండలు అనేవి చాలా రుచిగా వస్తాయండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే చాలా బాగుంటుంది. వేగాయో లేదన్నది మనకి క్లియర్గా తెలుస్తుంది. వేగకపోతే కనుక ఇంకా మరి కొద్ది సమయం దాన్ని వేపుకుంటే బాగుంటుందండి. లోపల వరకు వేగితేనే చాలా రుచిగా ఉంటాయండి. ఈ విధంగా వేపుకోండి. ఇవి వేగిని అన్న తర్వాత ఇవి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే పాత్రలోకి మార్చుకోవాలండి. అలాగే ఉంచితే మాడిపోతాయండి. అలా ఉంచకుండా వేరే ప్లేట్లోకి కానీ ఏదైనా దాంట్లోనికి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఉంచుకుంటే ఆ వేడి అనేది సరిపోతుందండి. చల్లబడిన తర్వాత ఈ విధంగా మిక్సింగ్ జార్లోకి తీసుకొని ఒక గ్లాసు మినపప్పుని ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగాను మిక్సీ పట్టుకుంటే రుచిగా ఉంటాయండి. మనకి ఈ విధంగా బరకగా పట్టుకోండి.
ఈ బరక్గా పట్టుకున్న దానికి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు నేను ఇక్కడ గట్టి బెల్లం తీసుకున్నానండి. 1 గ్లాసు మినపప్పు పౌడర్కి 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇప్పుడు మిక్సింగ్ జార్లోనికి కొద్దిగా పిండి వేసి తర్వాత బెల్లమును వేసి నెక్స్ట్ మళ్ళీ పిండి వేస్తున్నానండి. ఒకేసారి బెల్లం వేసేస్తే అడుగున అంటిపోతుందండి. మిక్సింగ్ జార్లోనికి మిక్స్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. కాబట్టి కొద్దిగా పౌడర్ వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని ఈ విధంగా పౌడర్ వేసుకొని మళ్ళీ బెల్లం వేసుకొని చేసుకోండి. అప్పుడు మొత్తము బాగా బెల్లము ఈ పిండి అనేది మంచిగా మిక్స్ అవుతుందండి. ఈ విధంగా చేసుకుంటే రుచిగా వస్తుందండి. నాకైతే 1 గ్లాసు మినపగుళ్ళకి 1 గ్లాసు బెల్లం సరిపోతుందండి. గట్టి బెల్లము 4 యాలకులు వేసి బూరుగుపల్లి బెల్లం అంటారండి, గట్టి బెల్లం అండి. ఈ గట్టి బెల్లంని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా వేరే దానికి నేను మెత్త బెల్లం తీసుకుంటున్నానండి ఈ గ్లాసు మినపప్పుకి. దీన్ని కూడా అదే విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ ఇక్కడ మెత్త బెల్లాన్ని కోరుకుంటే సరిపోతుందండి, మిక్సీలో వేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగానే ఈ విధంగా ఉండలాగా అవుతుందండి. ఇక్కడ ఈ మెత్త బెల్లానికి నెయ్యి అనేది తక్కువగా పడుతుందండి. అదే మీకు ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. మామూలుగానే గట్టిగా అవుతుందండి, ఉండలాగా అవుతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా మంచిగా అవుతుందండి. కాబట్టి మెత్త బెల్లం అయితే నెయ్యి తక్కువగా తినేవారు ఈ రకమైన బెల్లంను ఉపయోగించుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి చూడండి, వీడియోలో చూపిస్తున్నానండి. ఈ విధంగా చేసుకోండి. మిగతా మొత్తము ఇది గట్టి బెల్లం అండి. గట్టి బెల్లం అనేది త్వరగా ఉండగా అవ్వదండి. కాబట్టి దీనికి నెయ్యి అనేది ఎక్కువగా పడుతుందండి. అదేనండి మీకు డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇంతకు ముందు దానికి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే ఉండలాగా అయిపోయింది. ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే మనకి ఉండలాగా అవుతుందండి. కాబట్టి అదేమో నెయ్యి తక్కువగా పడుతుంది, ఇదేమో నెయ్యి ఎక్కువగా పడుతుందండి. 2 బెల్లపు సున్నుండలే, కానీ అదేమో మెత్త బెల్లము, ఇది గట్టి బెల్లం అండి. అదే డిఫరెన్స్ అండి. ఇక్కడ నెయ్యి ఎక్కువ పడుతుంది. ఈ విధంగా అన్ని సున్నుండలు నేను చుట్టుకున్నానండి. అన్నీ ఒకే రకంగా ఉంటాయి కానీ నెయ్యి అనేది ఎక్కువ తక్కువలో ఉంటుందండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. చాలా రుచిగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జున్ను ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. నేను తీసుకున్న పాలు జున్ను పాలండి. ఇవి 2వ రోజు పాలు అన్నమాట. ఇప్పుడు కొలత ప్రకారం చెప్తున్నానండి. ఇక్కడ నాకు 2 గ్లాసులు ఫుల్గా వచ్చి కొద్దిగా వచ్చాయండి. దానికి సేమ్ అంతే క్వాంటిటీలో నేను మామూలు పాలు తీసుకుంటున్నానండి. ఫ్రెష్ పాలు తీసుకుంటే మంచిగా ఉంటాయండి. ఇంకా క్వాంటిటీ పెంచుకోవచ్చండి. మీకు కావాలనుకుంటే ఇంకెక్కువ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే 1 గ్లాస్కి 2 నుంచి 3 గ్లాసులు యాడ్ చేసుకుంటారండి. దీనికి సరిపడా 2 గ్లాసులు బెల్లం యాడ్ చేశానండి. ఇక్కడ నేను బూరుగుపల్లి బెల్లంను ఉపయోగించానండి. నాకు 2 ఈక్వల్ క్వాంటిటీలో సరిపోయిందండి. టేస్ట్ నేను చూశాను. మీకు ఇంకా సరిపోతే కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి యాడ్ చేశానండి. ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగే ఈ విధంగా గరిటెతోని తిప్పానండి, పాలు మొత్తం కలిసే విధంగా. ఈ పాత్రకి తగినంతగా ఇంకా వేరే పెద్ద పాత్ర తీసుకోవాలండి. దాంట్లో కొద్దిగా మాత్రమే వాటర్గా తీసుకొని ఈ విధంగా వీడియోలో చూపిన విధంగా మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మనం ఇది చేయాలండి. ఒకవేళ ఈ గిన్నె డొల్లిపోద్ది అనుకుంటే, పడిపోతుంది అనుకుంటే ఏదైనా చిన్న గ్లాస్ లాంటిది కానీ ఏదైనా సపోర్ట్ ఇచ్చి ఈ విధంగా పెట్టుకోండి. మొత్తం క్లోజ్ అయ్యేటట్టు ఇంకొక మూతని దాని మీద క్లోజ్ చేయండి. ఈ విధంగా సిమ్లో చేసుకోవాలండి. ఎక్కువ టైమే పడుతుందండి. మనకి అయ్యిందో లేదో మధ్య మధ్యలోని చాక్తో కానీ ఏదైనా పిన్తో కానీ చెక్ చేసి చూసుకోవాలండి. చూడండి
ఇక్కడ ఎలా అయిందో ఏంటనేది మీకు చాక్తోని చెక్ చేసి చెప్తున్నానండి. ఈ విధంగా అవ్వలేదండి కాబట్టి మళ్ళీ ఇంకొద్దిసేపు ఉంచాను నేను. ఆ పైన వచ్చిన వాటర్ని జాగ్రత్తగా మూతలో ఉన్న వాటర్ని బయటికి వంపేయాలండి. అవి ఆవిరి ద్వారా వచ్చిన వాటర్. ఇప్పుడు చూడండి చాలా బాగా కంప్లీట్ అయిందండి. చూడండి గట్టిగా చాక్ అంటుకోకుండా ఉందండి. ఈ విధంగా తయారు చేసుకోవాలండి. చాలా రుచికరమైన జున్నును మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండి. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోవద్దండి, మీరు ట్రై చేయండి. కానీ జున్ను ఎక్కువ తినొద్దండి, కొద్దిగానే తినాలి. ఎందుకంటే కొద్దిగా వాతం చేసిద్ది అంటారు కాబట్టి కొద్దిగానే తినండి. గోంగూర పచ్చడి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక పెనం తీసుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి తగినన్ని ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర వేసి ఈ విధంగా వేపుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఈ వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు గోంగూర యాడ్ చేసుకొని అదే నూనెలోని ఈ గోంగూరను మగ్గించుకోవాలి. గోంగూర ఈజీగానే మగ్గుతుందండి. త్వరగానే మగ్గుతుంది. ఈ విధంగా కలయి పెట్టుకుంటూ గోంగూరని ఉడకబెట్టుకోవాలి, వేయించుకోవాలి. ఇది ఇక్కడ తీసుకున్నది మామూలు గోంగూర అండి. కొంచెం పులుపు తక్కువగా ఉంటుందని నేను పులుపు యాడ్ చేశాను, కొంచెం చింతపండు. మీకు నచ్చితే యాడ్ చేయండి, లేకపోతే అవాయిడ్ చేయండి అండి. చింతపండు యాడ్ చేస్తే కొంచెం మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీరు తీసుకున్న గోంగూర కొంచెం ముదురుది అనుకుంటే అలా మూత పెట్టుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు ఈ చల్లబడిన మిశ్రమాన్ని మిక్సింగ్ జార్లో తీసుకొని సాల్ట్ యాడ్ చేసి ఈ విధంగా ముందుగా అవి పట్టేసుకొని తర్వాత గోంగూరని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపు కోసము కరివేపాకు, శనగపప్పులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసి తాలింపు పెట్టేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఒకవేళ ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే శనగపప్పుని యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇది ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. ప్లాస్టిక్ స్పూన్స్ యూజ్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. స్టీల్ పాత్రలో తీసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎండ్రొయ్యలతో ఏ విధంగా కారపొడి చేయాలో ఈరోజు చూద్దామండి వీడియోలో. అంటే ఇక్కడ రొయ్యలు మొత్తం ఉపయోగించమండి. రొయ్యల్ని ఏ విధంగా వలుసుకొని పక్కన పెట్టుకోవాలి. తలలో కాళ్ళు ఈ నడుముని ఇలా గిల్లుకొని మనము శుభ్రం చేసుకోవాలండి. ఇవి కర్రీస్లో ఉపయోగించుకుంటారండి, ఇలా వలిసిన రొయ్యలని, ఎండ్రొయ్యలని.
ఇప్పుడు మిగిలిపోయినవి ఉంటాయి కదండి తలలో మనం ఇప్పుడు సపరేట్ చేసినవి, వాటిని కారప్పొడి ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి. అందులో ఏమైనా వేస్ట్ ఉంటే అలాంటివి వేరేసుకోవాలండి. అంటే నల్లగాను ఏమన్నా ఉంటే, అంటే రొయ్యలకు సంబంధించినవి కాకుండా ఏమైనా ఉంటే కనుక మనం అలాగా ఏరి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు కారప్పొడి చేయటానికి ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని అది కొద్దిగా వేడైన తర్వాత ఈ విధంగా మనం రొయ్యలని యొక్క తలని వాటిని యాడ్ చేసి ఈ విధంగా వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. మంచి సువాసన కూడా వస్తుందండి ఈ రొయ్యలు తలకాయలు వేగేటప్పుడు. ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా చూడండి, కలర్ ఇక్కడ చేంజ్ అయినట్టు కనిపిస్తుందండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఇక్కడ వేపుకోవాలి. ఈ వేపేసిన వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని ఆ లాస్ట్ మిగిలిపోయిన దాన్ని వంపేసేయాలి. తర్వాత ఇక్కడ మనం ఎండుమిరపకాయలను తీసుకోవాలి తగినంత, అంటే కారం ఎక్కువ తినవాళ్ళు ఎక్కువ తగ్గట్టుగా తీసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎండుమిరపకాయలు తీసుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి ఈ విధంగా వేపుకోవాలండి. అంటే మనం తీసుకున్న వెండి రొయ్యలను బట్టి ఇక్కడ కారము, ధనియాలు, జీలకర్ర అనేది ఉంటుందండి. నేను తీసుకున్న వాటికి ఈ విధంగా నాకు ఒక గుప్పెడు ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసి వేపుకున్నానండి. ఎండుమిరపకాయలు 10-15 అలా సరిపోయాయండి. ఈ విధంగా ఎండుమిరపకాయలను, ధనియాలని, జీలకర్రని ఈ విధంగా వేయించుకొని 4 రెబ్బల వెల్లుల్లిపాయలు కూడా ఇందులో వేసి వేయించుకోవాలండి. వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి. ఈ విధంగా వేగిన తర్వాత ఇవన్నీ మనం ఇందాక రొయ్యలు తీసుకున్న దాంట్లోనే ఇవి కూడా తీసేసుకున్న ప్లేట్లో చల్లబరుచుకోవాలండి. ఇవి చల్లబడిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసి కారప్పొడిని ఏ విధంగా మనము మిక్స్ చేస్తామో ఆ విధంగానే కారప్పొడి చేసిన విధంగానే ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇవన్నిట్లోనికి బాగుంటుందండి. ఏ కూరలోనైనా యాడ్ చేసుకొని తినొచ్చు. పప్పుచారు అన్నిట్లోనికి బాగుంటుందండి. చాలా